సో ఈరోజు అయితే మా జర్నీ స్టార్ట్ అయింది. గిరిగుట్ట అక్కడ కనిపిస్తుంది కదా. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదని అంటారు. ఎగ్జాక్ట్గా అదే జరిగిందండి నా విషయంలో. అండ్ యా, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, లేదు అంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వ్లాగ్స్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అండ్ ప్రతి ఒక్కరు వీడియో ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. మంచి మంచి ఎక్స్పీరియన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అనేది మీతో ఇందులో షేర్ చేసుకుంటున్నాను నేను. అండ్ తప్పకుండా అందరూ లైక్ చేయండి. ఏ గడియలు అన్నానో ఏమో తెలియదు కానీ ఒక వ్లాగ్లో అనిల్తో మాట్లాడేటప్పుడు ట్రావెల్ వ్లాగ్స్ చేస్తే బాగుంటుందేమో అని అన్నాను. రియల్గా ఇంత తొందరగా అవుతుందని, అది కూడా అరుణాచలంతో స్టార్ట్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నాకు ఐ సర్జరీ అయింది. మన ఫాలోవర్స్కి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయండి. నా ఐ సర్జరీ అయినాక ఎగ్జాక్ట్గా 1 వీక్కి ఈరోజు నేను ట్రావెల్ చేయబోతున్నా. అఫ్కోర్స్ ఇట్స్ రిస్క్, కాకపోతే చెప్పాను కదా ఆ శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదని. ఎందుకంటే అరుణాచలంకి మనం అనుకుంటే వెళ్ళలేమంట. శివుడి నుంచి అంట, ఆ దేవుడి నుంచి మనకు పర్మిషన్ రావాలి, నా దర్శనం చేసుకోవాలి అని అనుకుంటే మనం వెళ్ళగలుగుతామంట. సో మేబీ నాకు అట్లా వచ్చిందేమో, ఎందుకు వచ్చిన ఛాన్స్ని పోగొట్టుకోవడం అనేసి ఇట్లా సడన్ ప్లాన్ అన్నమాట. యాక్చువల్గా ఏంటంటే అక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళందరూ వెళ్ళే ప్లాన్ అది. వాళ్ళు ఒక 1 మంత్ ముందేమో బుక్ చేసుకున్నారంట. బట్ ఆల్ ఆఫ్ సడన్ 1 వీక్ 10 డేస్ ముందు, నా ఐ సర్జరీకి జస్ట్ కొన్ని డేస్ ముందు తనకి కొన్ని ఇష్యూస్ వల్ల తను క్యాన్సిల్ అయిపోయింది. సో అక్క జస్ట్ నన్ను అడుగుంటే, బట్ నాకు ఐ సర్జరీ ఉంది చూద్దాంలే అని అనుకున్నా. కాకపోతే మళ్ళీ ఏంటో నా వరకు అది వచ్చింది కాబట్టి మేబీ వెళ్ళాలని ఉందేమో, రావాలని ఉందేమో అనేసి సో సరే అని ఓకే చెప్పేశాను. అలా సడన్గా అనుకున్నాం కాబట్టి కొంచెం ఆగమాగంలో లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటున్నాను. ఇవేమో అన్నీ ఆయిల్, ఎందుకంటే 3 to 4 days అని అనుకుంటున్నాము. సో ఆయిల్, లోషను, క్రీమ్స్ అవన్నీ నాకు తెలిసి అక్కడికి వెళ్ళిన తర్వాత యూస్ చేస్తానో లేదో తెలీదు. బట్ ఏంటంటే మనం ఎప్పుడైనా ఇది ఎందుకులే అనేసి వదిలేసి వెళ్తామా, అక్కడికి వెళ్ళిన తర్వాత అర్రే అబ్బా అది తీసుకొచ్చుకున్నా బాగుండేది, ఇది తీసుకొచ్చుకున్నా బాగుండేది, అనవసరంగా తీసుకురాలేదని అనుకుంటాం కదా. సో అట్లా అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడేమో అంటే ఇప్పుడు మార్నింగ్ 9 అవుతుంది. సో నేను తొందరగా బయలుదేరాలి. అండ్ లంచ్కి, డిన్నర్కి ఇంకా ట్రైన్ జర్నీ అనమాట. సో వాటి కోసం మమ్మీని ఉంచాను, శ్రీయుని అనిల్ని చూసుకోవడానికి. సో ఇప్పుడు అన్నీ ప్రిపేర్ చేస్తుంది మమ్మీ వంటలన్నీ. జస్ట్ నేను, అక్క అండ్ అక్క వాళ్ళ బాబు వెళ్తున్నాము. నోట్లో వేసుకున్న మంచిగా నేర్పింది నాకు. టమాటా కర్రీ, చపాతీలు, పల్లికాయలు, ఇవి కుడుముల్ని ఇట్లా మొత్తం పొడి పొడి వేసి ఆయిల్ వేసి కలిపి పెట్టేసింది అన్నట్టు. సో ఇవన్నీ తినడానికి వెళ్తున్నట్టుంది మమ్మీ. ఏదో పిక్నిక్కి తినడానికి పోతున్నట్టు ఇవన్నీ వేసుకొని వస్తున్నాం అనమాట. సో మొత్తానికి వాటర్ బాటిల్ ఇట్లా లంచ్కి, డిన్నర్కి సరి ఇవన్నీ చూస్తుంటే నాకు తినడానికి వెళ్తున్నట్టేమో అనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మొక్కు అని చెప్పలేను కానీ మనకి ఏమైనా కొంచెం బాధ కల్పించే ఇన్సిడెంట్లు అయినప్పుడు మనం అనుకుంటాం కదా, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, దర్శించుకోవాలని. సో అలా నేను నార్మల్గా అనుకున్నాను అరుణాచలంకి వెళ్ళాలి అనేసి. బట్ అంటే గట్టిగా అనుకోలేదు, ఒక మొక్కులాగా అని మాత్రం అనుకోలేదు. వెళ్ళి దర్శించుకోవాలనుకున్నాను కానీ అది ఇలా నెరవేరుతుందని మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన చెప్పాను కదా 1 వీక్ జస్ట్ నాకు నిన్నటికి అంటే థర్స్డేకి 1 వీక్ అయిపోయింది. ఈరోజు ఫ్రైడే స్టార్ట్ అవుతున్నాం అనమాట. అండ్ మా ఇంటి నుంచి దూరం కదా సికింద్రాబాద్కి. సో అక్క వాళ్ళు అటు నుంచి అటే, వాళ్ళకి దగ్గర అటు నుంచి అటే వస్తున్నారు. ఇంకా యాక్చువల్గా 1:10 అండి, 1కి ట్రైన్. సో నాకు లాంగ్ అవుతుంది, అందులో ట్రాఫిక్ ఎక్కువ కదా అనేసి నన్ను కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవ్వమన్నారు. యాక్చువల్గా నేను 12కి స్టార్ట్ అయితే 1 hour లోపు వెళ్ళిపోతానంటే, లేదు నీకు లాంగ్ మళ్ళీ మధ్యలో ట్రాఫిక్ అది ఇది అనేసి నన్ను మాత్రం 10:30కే పంపించేశారు. అండ్ ఎన్ని డేస్, ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ అవన్నీ నాకేమీ తెలీదు. ట్రైన్లో కూర్చుని ఇంకా డిస్కషన్ చేయాలి. సో అప్పుడు ఇంకా నేను డీటెయిల్గా మీతో చెప్తా. అందుకే అసలు ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడే క్లియర్ కట్గా అర్థమవుతుంది అనమాట. సో ఫైనల్గా అయితే నేను ఇట్లా స్టార్ట్ అయినా
1 వీక్ అసలు ఎలా ఉన్నానంటే మొత్తం చీకటి రూమ్లో ఉన్నా, అలాంటి సడన్గా ఇట్లా బయటకు వచ్చేసరికి నాకు ఇలా అనిపించింది. సో మొత్తానికైతే ఇట్లా స్టేషన్కి అయితే వచ్చేసిన అండి. బయట చాలాసేపే ఉన్నా, కాకపోతే అదే చెప్పాను కదా సన్ ఎక్కువ పడొద్దు ఐస్కి అనేసి. సో మళ్ళీ అట్లా వచ్చి లోపల వెయిట్ చేసిన లాస్ట్ ఫైనల్కి మా అక్కయ్యను అక్క వాళ్ళ బాబు ఇద్దరు వచ్చినాక ఇంకా వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ యాక్చువల్గా ట్విస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది. మనది ఇంకా ఆటో చేస్తారు 07145. అది ఇంకా నేమే డిస్ప్లే చేయలేదు. 1 అవర్ లేట్. 13:10 ఉండేది 14:10 లాస్ట్ డి అట. డి అంటే ఏంటిదా? డి అంటే ఏంటిదో మళ్ళీ మనం తీసేసారు. ఎప్పుడు ఇచ్చిర్రా? కొట్టాయం స్పెషల్ కదా మనది. రీషెడ్యూల్ అట. కొట్టాయం స్పెషల్ రీషెడ్యూల్ చేస్తున్నారు. మళ్ళీ చేయరు తొందరగా చేయరు కొంచెం. ఎవరైనా ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనేసి క్లియర్గా చెప్తున్నా. సికింద్రాబాద్ టు శబరి ఎక్స్ప్రెస్ ఉంటుంది. డైరెక్ట్ మనం తిరువనమలయంలో దిగొచ్చు. దీనికి ఒక 2-3 మంత్స్ ముందే మనం బుక్ చేసుకోవాలి. మేమంటే ఇక సడన్గా ఇలా వెళ్తున్నాం కాబట్టి మాకు అందులో దొరకలేదంట అక్క వాళ్ళకి. దొరకకపోతే మామూలుగా అప్పుడప్పుడు స్పెషల్ ట్రైన్స్ వేస్తూ ఉంటారు. సో అలా కొట్టాయం ట్రైన్ సికింద్రాబాద్ టు కొట్టాయము మధ్యలో కాట్పాడి, అంటే మనం దిగేది కాట్పాడి అనమాట. మామూలుగా హైదరాబాద్ టు తిరువనమలై ఆల్మోస్ట్ 12 to 13 అవర్స్ పడుతుంది. సో కాట్పాడిలో దిగుతే ఏంటంటే 10 అవర్సే. మళ్ళీ అక్కడి నుంచి కాట్పాడి టు తిరువనమలైకి ఇంకొక 2-2.5 అవర్స్ పడుతుంది. అసలు ట్విస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిందని చెప్పిన కదా. స్పెషల్ ట్రైన్లని నమ్ముకోవద్దనేసి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది మాకైతే రియల్గా. 1:10కి రావాల్సిన ట్రైన్ 1 అవర్ డిలే అనుకుంటూ 4 o'clock వచ్చిందండి. నేను 1K కదా లంచ్ ట్రైన్లో చేయొచ్చులే అనేసి మార్నింగ్ మమ్మీ ఎంత చెప్పినా కొంచెమే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చిన. సో ఫైనల్గానైతే వెయిట్ చేయగా మా ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ ఎక్కగానే తిన్నాను నేనైతే. వస్తుంది కదా ఏంటిది అది. దయచేసి ట్రైన్ నెంబర్ 0714 అక్కడ కనిపిస్తుంది కదా. యాదగిరి గుట్ట శ్రీమన్ మంచిగా కనిపిస్తుందిరా. ఇగో ఏమన్నా ఫాస్ట్గా పోతుందంటే అయ్యో. యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి జై బోలో లక్ష్మీ నరసింహస్వామి. మంచిగా దర్శనం కావాలి మాకు. దిస్ ఇస్ అవర్ నేబర్ అరుణాచలం టు గో. సో ఈరోజైతే మా జర్నీ స్టార్ట్ అయింది అరుణాచలంకి. యాక్చువల్గా 1:10కి ఉండే ట్రైన్ 3:30కి వచ్చింది ట్రైన్. యాక్చువల్లీ ఇది స్పెషల్ ట్రైన్ అంట. నాకు కూడా రాదు, మొత్తం మా అక్కడే బుక్ చేసింది. జస్ట్ నేను లగేజ్ జరుపుకొని ట్రైన్ ఎక్కినాకంటే అనుకుంటే నాకు లాంగ్ టైం అనేసి నేను 11:30కి వచ్చి కూర్చొని ఉన్నా 1కి కదా అనేసి. వీళ్ళు మాత్రం లేట్ వచ్చారు. ట్రైన్ కూడా చాలా లేట్గా వచ్చేసింది. సో ఫైనల్గా అయితే ఇక్కడ ట్రైన్ ఎక్కినాము. జస్ట్ ఇందాక భువనగిరి క్రాస్ అయింది, యాదగిరి క్రాస్ అయినాం అనమాట. కొంచెం కనిపిస్తుంది అంట. సో మా ట్రావెల్ ఇప్పటివరకు అయితే మంచిగా ఉంది. ఇంకా మంచిగా చేసి తొందరగా అరుణాచలంకి రీచ్ అవ్వాలి, దర్శనం చేసుకోవాలి, దర్శనం చేయాలి. డస్ట్ పడుతుంది కదా ఇక్కడ డోర్ దగ్గర పట్టించిందా కదా. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ పెట్టుకున్నాను కూడా తీసుకుని ఏం చచ్చిపోలేదు నేను అసలు. ఈ సౌండ్ కూడా వాయిస్ వినొస్తుందో లేదో నాకు కూడా తెలియదు. మామూలుగా మనం ఎప్పుడైనా టెంపుల్ ట్రావెల్స్ పెట్టుకుంటే బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ జరుగుతుంటాయి మనం వెళ్ళేటప్పుడు. దేవుడు పెట్టే పరీక్షలేమో అని అనిపిస్తుంది. ఆ దేవుడు దర్శనం కోసం ముందు కొన్ని టెస్టులు పెడతాడేమో, టెస్ట్లలో వీళ్ళు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అని అనుకుంటాడేమో. అంటే ఇట్లాంటి డిస్కషన్స్ మేము ఎక్కువ పెట్టుకుంటాం అనమాట. సేమ్ ఫీలింగ్ మీకు కూడా ఉంటుందా? డెఫినెట్గా కమెంట్ చేయండి. ఎందుకంటే రియల్గా ఈ స్పెషల్ ట్రైన్ పాపం మా అక్క వాళ్ళకు కూడా తెలియదులే. స్పెషల్ ట్రైన్ అంటే ఇంకా స్పెషల్గా ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతుందేమో అని అనుకున్నాం. కానీ అంటే మీరు కూడా ఎప్పుడైనా ఎక్కడికైనా ఏదైనా వేరే వెళ్ళేటప్పుడు స్పెషల్ ట్రైన్లలో వెళ్ళినామా? సేమ్ ఇదే ఎక్స్పీరియన్స్ అయిందా? డెఫినెట్గా కమెంట్ చేయండి. సో రావడం లేట్ అయింది. సో ఫాస్ట్గా వెళ్ళిపోతుందేమో అని మేము అనుకున్నాము. చాలా టైమ్స్ మధ్యలో ఆపుతూనే ఉన్నాడు. ఆయన చెప్పాను కదా నేను ఇందాక డ్రాప్స్ వేసుకుంటున్నా, 2 అవర్స్కి ఒకసారి డ్రాప్స్ అన్నమాట. సో రిస్క్ తీసుకోదలుచుకోలేను. నేను స్వెటర్ మర్చిపోయినా.
అయ్యో మీకు తెలుసా ఈ కాజీపేటలో కాజీపేటలో నాకేమో ఒక్క దగ్గర కూర్చోవడం చాలా బోరింగ్. సో ఆపిన ప్రతి స్టేషన్లో దిగుతూనే ఉన్నా. నేను డైరెక్ట్గా స్వెటర్ వేసుకుందాం అనుకున్నా, బట్ ఈ టీషర్ట్ వేసుకోవడం వల్ల నాకు ఆ ఫీల్ రాక నేను స్వెటరే మర్చిపోయి వచ్చిన. కానీ లక్కీగా నేను ఇట్లా క్యాప్ పెట్టుకొని ఉండే, ఎందుకంటే చెవులోకి మెయిన్ గాలి వెళ్ళకూడదు అనేసి. అండ్ యాక్చువల్గా ఏంటంటే ఈ ట్రైన్ టైమింగ్స్ ఆఫ్టర్నూన్ 1:10కి స్టార్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ 9:30కి మనము కాట్పాడిలో రీచ్ అవ్వాలి. సో అక్కడ నుంచి మళ్ళీ తిరువనమలైకి ఒక 2 hours 2.5 hours పడుతుంది అనమాట. సో అది మనం బస్కి వెళ్దాము అని అనుకున్నాం మేము. ఈ స్పెషల్ ట్రైన్ ఎంత మోసం చేసిందంటే మమ్మల్ని అసలు మామూలుగా ఆపలేదండి. హాఫ్ అన్ అవర్కి 1 hourకి ఆపిన దగ్గర మళ్ళీ 1 hour అసలు అట్లా ఆపుకుంటూ వెళ్ళింది. మేము అసలు వెళ్ళామా ఇంకా ఎన్ని డేస్ పడుతుందో అని అనుకున్నాము. అండ్ ఇప్పుడు ఏంటంటే చెప్పాను కదా ఏ ప్లేసెస్ ఏంటి ఏం దర్శనాలు అనేసి. సో అది ట్రైన్లో డిస్కషన్ చేసుకుంటాం అనేసి. సో అది మా అక్క ఆల్రెడీ తను నోట్ చేసి పెట్టుకుంది. అండ్ తను చాలా డివోటీ అండి. టు బీ ఫ్రాంక్ నాకు తిరువనమలై టెంపుల్ గురించి కానీ అది కానీ జస్ట్ నార్మల్గా తెలుసు, కానీ చాలా డీప్గానైతే అసలు ఏమీ తెలీదు. సో ఇప్పుడు మావాడు స్టోరీ చెప్తున్నాడు. సో క్లియర్గా కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టుకొని వినండి. ధర్మ 4 కాళ్ళ మీద ఉంది కదా, అప్పుడు శక్తి బాగుండదు మనుషులకి, జ్యోతి రూపంలో ఉండదట కంప్లీట్ లైట్. నెక్స్ట్ త్రేతాయుగంలో మూడు కాళ్ళ మీద ధర్మం కదా, శక్తి కొంచెం తగ్గింది కదా, గోల్డ్ రూపంలో ఉండదు కొండ. నెక్స్ట్ ద్వాపర యుగంలో ఇంకా 2 కాళ్ళ మీద ధర్మం కదా, అప్పుడు రాగి రూపంలో ఉండదు కొండ. ఇప్పుడు 1 కాళ్ళ మీద ధర్మం, శక్తి మనకు లేదు కదా, కొండ రూపంలోకి వచ్చి యుగ యుగాల నుంచి అది అట్లాగే ఉంది. ఆయన శివుడే ఆ రూపంలో ఉన్నాడు అక్కడ. అది చెప్తారా, రావణ మహర్షి వేరే ఊర్లో ఎక్కడ ఉంటారు, ఆయనే చిన్నప్పటి నుంచి వేరే ధ్యాసలో ఉంటున్నాడు. వేరే అయితే 12 years ఉన్నప్పుడు ఎవరో సాధువులు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు చెప్తారన్నట్టు
ఎక్కడికి వెళ్ళి తెచ్చుతున్నారంటే మేము ఇట్లా తిరువణామలై అరుణాచలం వెళ్ళేసి వస్తున్నాం అన్నారు. అరుణాచలాన్ని చెవులో పడంగానే గిల్లు అంటది ఒక్కసారి. ఏదో ఉంది అని చెప్పి చెప్పా చేయకుండా 3 రోజులు అరుణాచలానికి నడుచుకుంటూ పోతాడు. 3 రోజులు ఎవరో ఒక ఆమె దగ్గర ఆగి ఆ రోజు ఆమె అట్లు పెడతాడు తినడానికి. ఆమెకు పెళ్ళై భర్త చనిపోతాడు, అటుకులు పెడుతుంది, తింటాడు. తిని తెల్లారి వెళ్ళిపోతుంది. తెల్లారేసరికి ఆమె తెల్లారి చనిపోయి ఆమెకు వేరే మంచి మోక్షం వస్తుందట. ఆ పిల్లోడు అప్పుడే 12 ఏళ్ళంటే తర్వాత వచ్చేస్తాడు. తండ్రి చూడాలి ఆరాటం, అరుణాచలం చూడాలి ఆరాటం కదా. వచ్చేసి గుళ్ళోకి వెళ్ళిపోతాడు డైరెక్ట్. కానీ 3 రోజులు స్నానం చేయదు. అప్పుడు ఏం చేస్తాడు, అయ్యో ఈ పిల్లోడు స్నానం చేయకుండా గుళ్ళోకి వెళ్ళిపోతున్నాడు. వరుణుడే డైరెక్ట్ వర్షం కురిపిస్తాడట, మొత్తం మీద అవుతాడట. తర్వాత ఒక సాధువు వచ్చి చెయ్యటం పెడతాడట. పెట్టి ఏంటయ్యా గుండు గిక్కుకుండా వెళ్తున్నావు, గుండు గిక్కొని పోవాలి అన్నట్టు. అవునా అని చెప్పి మళ్ళీ షవర్ ఇదంతా గుండు గిక్కొని మళ్ళీ అవుతుంది. మళ్ళీ వర్షం పడుతుందట. మళ్ళీ ఆ వర్షం స్నానం అట్లా నిలిచిపోయి స్నానం చేసి అప్పుడు గర్భగుడికి పోతాడు. చూసి ఇంకా తదేకం అయిపోతాడు. అట్లాగే అయిపోయాక అక్కడ చిన్న గుహలాగా ఉంటుంది, రాతి బండలాగా. 12 years ఆ లోపల వెళ్ళి కూర్చొని సాధన చేస్తాడు, తపస్సు, ధ్యానం. ఈ తేళ్ళు జర్రెలు ఉంటాయి కదా, తినేటి జరగలు ఉంటాయి కదా, జరగలు మొత్తం ఇదంతా తినేస్తుంది. తోలు రక్తం గారి ఇట్లా పోతుంటాయట. ఇప్పటికీ అది ఉంది అలాగే. రక్తం గారి ఏరులే వారుతుంటుందట. అయినా కదలడట, ధ్యానం చేసుకుంటుందట. అంతా ఘోరంగా ధ్యానం చేస్తుంటారు. తోలంతా పోయి ఏడికాడికి పోయి ఎముకలు ఉంటాయట. అట్లా 12 years చేసినట్టు చుట్టూలేదు, ఏం లేదు ఇక ధ్యానాలనే. ఆ తర్వాత కంప్లీట్ అయినాక అక్కడే ఉండి ఎంతోమంది ఉద్ధరించాడు. ఇక అక్కడే ఉన్నాడు ఇక చివరి వరకు ఉండి ఇక ఎంతో 100 మందిని ఉద్ధరించాడే. మాట్లాడతాడు, తక్కువ మాట్లాడతాడు. 12 years బయటకు వచ్చేసి ఉంటాడు కదా ఇంట్లో. బయటకు వచ్చి వెళ్తాడు, జనాలతో పాటు ఉంటాడు. ఎందుకంటే ఆయన మోక్షం బ్రహ్మజ్ఞానం వచ్చేసింది కదా, బయటకు వచ్చి ఉంటాడు. సో బయటకు వచ్చి రోజు భక్తులు క్యూలు, ఆశ్రమం కదా అది, క్యూలు కట్టేవాళ్ళు. సో రోజు అడిగే ప్రశ్నలకి సమాధానం బయటకు వచ్చాడు. తోలంతా పోయింది, అన్ని ఏడుకాడికి పోయింది. ఇక శివుడు కాపాడాడు, ఆయన సాక్షాత్ శివుడే. రమణుడే శివుడు కదనే, మళ్ళీ ఆయన ఇవ్వడా బాడీ. అట్లా ఆయన శివుడు అవుతారు ఆయన. మార్నింగ్ లేచాక బ్రష్ వేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇలా కూర్చున్నాము. నేను చెప్పాను కదా నాకు అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ పెద్దగా తెలీదు అనేసి. అందులోనూ రమణ మహర్షి గురించి మామూలుగా మా అక్క చాలా డివోటీ, తన వాళ్ళ ఇంట్లో చాలా బుక్స్ ఉంటాయి. సో నాకైతే అరుణాచలంలో అడుగు పెట్టాక ఇంకెక్కువ తెలిసి వచ్చింది. బట్ ఈ ట్రైన్ జర్నీలో టైం పాస్ అని కాదు, ఒక మంచి ఇన్ఫర్మేషన్ అండ్ మనం వెళ్ళే ప్లేస్ గురించి ఇంకా డీటెయిల్డ్గా తెలిస్తే అది ఇంకెక్కువ ఫీల్ అవుతామని అనుకుంటున్నా నేనైతే. సో అందుకే డైరెక్ట్గా మీకు కూడా వినిపించాలని అనేసి వాళ్ళు చెప్పిన స్టోరీ అనేది వినిపించాను. మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏమన్నా ఇంకా తెలిస్తే మాత్రం అది కూడా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయండి నాకు. సో అలా మొత్తము స్టోరీస్ చెప్తూనే ఉండే మా అక్కయ్య. అండ్ స్పెషల్ ట్రైన్ ఎఫెక్ట్ ఏంటంటే మార్నింగ్ 9:30 వరకు అట్లా దిగాలి కాట్పాడిలో. ఇప్పుడు ఆల్మోస్ట్ 11 అవుతుంది. ఎంత టూ మచ్ అంటే చిన్న ప్యాసింజర్స్ ట్రైన్స్ వెళ్తాయి కదా, అండ్ లోకల్ ట్రైన్స్ కూడా ఉంటాయి కదా, అవి వచ్చినా కూడా ఈ ట్రైన్ ఆపేశాడు వాడు. స్పెషల్ ట్రైన్ అంటే మామూలుగా ఫాస్ట్ వెళ్తుంది అనేసి మాకు తెలుసు, కానీ ప్రతి ట్రైన్కి అవి ట్రాక్స్ ఇవ్వాలనేసి ఈ ట్రైన్ని పక్కన పెట్టేసి ఆపేయడము అసలు ఎంత దారుణం అంటే అంత దారుణం చేసిరండి. మేము అట్లీస్ట్ ఆఫ్టర్నూన్ 12 వరకు అట్లనైనా దిగుతామని అనుకున్నాము. సో అట్లా మార్నింగ్ ట్రైన్లో బ్రేక్ఫాస్ట్ చేయడం ఎందుకు, దిగినాక చేద్దాం అనుకున్నాం. బట్ 12:30 అయింది. అయినా కూడా అసలు ఇంకా రీచ్ అవ్వమని మాకు అర్థమైపోయింది. సో అందుకే ఇంకా అప్పటికప్పుడు అసలు ఫస్ట్ టైం ట్రైన్ జర్నీస్ చేస్తాను, బట్ ఎక్కువ ట్రైన్లో తినమన్నమాట. ఇది తప్పదు కదా. సో ఆయన అందులోనూ కొంచెం చెన్నై బార్డర్కి వచ్చేసినాం కాబట్టి ఇడ్లీ సాంబార్ బాగానే ఉంటుంది కదా అనేసి సో ఇడ్లీ సాంబార్ అట్లా తినేసినాం అనమాట. ఇంకా అసలు ఎట్లా అంటే మేమనే కాదండి, ఈ ట్రైన్లో ఉన్న ప్రతి ఒక్కరు ఫేస్ చేశారు. అందరూ 2 నిద్రలు 3 నిద్రలు లేసారు. మేము కూడా అలా స్టోరీలు చెప్పుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ ఒక కునుకు తీసామన్నమాట. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఇట్లాంటి 2 తీసుకున్నాము. ఒకటేమో కొంచెం కచ్చకాయలు లాంటివి, ఒకటేమో పండు లాంటివి ఆల్రెడీ కథం చేసేసినాము. ఇంట్లో కూడా పండు లాంటివి ఉన్నాయి ఏరుకొని తింటున్నాము. కచ్చకాయలు ఎవరికో అయిపోయినాయి. ఈ ట్రైన్ కోసం అన్ని
ట్రైన్ పోవాలని మా ట్రైన్ ఆపుతున్నాడు. మరి అసలు ఎంత దారుణము. ఒక టైం కదా 12:30. డ్రైవర్ మీద బెస్ట్ వేసి కుమ్మని కుట్టాలి. అమ్మ స్టార్ట్ అయింది ఇప్పుడు. వెరీ వెరీ టూ లేట్. అందరు రెండు నిద్రలు తీస్తున్నారు. ఆఫ్టర్నూన్ స్లీప్, నైట్ స్లీప్. 6 hours డిలే కింద. వెరీ దారుణం, వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. నేను 1 hour 2 hour లేట్ అయితే ఏం కాదు కానీ జపాన్లో సిస్టమ్ కూడా కానీ ఉంటానేమో ఎప్పుడు. ఏం సిస్టమ్? జపాన్లో సిస్టమ్ కాదు. ఏం చేస్తారు తెలుసా, జపాన్లో ఒక్క నిమిషం ట్రైన్ లేట్ అయినా కానీ ఆఫీసర్లు అందరూ ప్యాసింజర్లకి సారీ చెప్పాలి. అట్లుండాలి మన దగ్గర. అది ఉంటుంది, ఏదో కూడా తినాలనిపిస్తుంది. యాక్చువల్లీ అక్క 4 days ప్లాన్ చేసింది. నేను 4 days ఎందుకు అక్క, 3 days సరిపోతుంది కదా నాన్న. మామూలుగా మార్నింగ్ దిగిన తర్వాత ఒక 2-3 hours ఎట్లా డిలే అవుతుందిలే, ఆఫ్టర్నూన్ వరకు రీచ్ అయినా ఫ్రెష్ అప్ అయిపోయి ప్రదక్షిణ అన్నా లేకపోతే దర్శనం అన్నా అని అనుకున్నాం. బట్ స్టిల్ ఇప్పటికీ మేము ట్రైన్లోనే ఉన్నాము. ఏదో ఒక 3-4 hours అట్లా అనుకుంటే ఏం కాదు, మామూలుగానే 10 hours. ఇప్పటికీ 14 hours అవుతుందండి మేము జర్నీ చేసి. మళ్ళీ దట్టు మేము కాట్పాడి వరకే, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ 2 hours జర్నీ. సో మేము కాట్పాడి వరకు దిగేసిన తర్వాత మేము అక్కడ నుంచి బస్కి వెళ్దాం అనుకున్నాము. కాకపోతే మళ్ళీ సడన్గా అదే ఒక 10 minutesలోనే శబరి ఎక్స్ప్రెస్ అని చెప్పాను కదా, సో శబరి ఎక్స్ప్రెస్ ఉంది అనగానే సో మేము వెంటనే టికెట్స్ తీసేసుకొని సో శబరి ఎక్స్ప్రెస్లో అసలు సీట్లు దొరకలేదు. కంప్లీట్గా ఒక 1 hour నిల్చున్నాము, ఒక 1 hour ఇట్లా సగం సగం కూర్చొని సో ఫైనల్గానైతే ఇప్పుడు అరుణాచలంలో దిగేసామండి. ఎంత హారబుల్ జర్నీ అంటే దిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు అనుకున్నారు మార్నింగ్ దిగాల్సిన వాళ్ళము, ఇప్పుడు ఈవినింగ్ అయిందండి. జనాలు చూడండి, విపరీతమైన జనాలు, అందులోనూ వీకెండ్. ఇంకొకటి ఏంటంటే ట్యూస్డే పౌర్ణమి ఉందంట. యాక్చువల్గా ఈరోజు సాటర్డే మేము దిగినాం, ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది. ట్యూస్డేకి పౌర్ణమి ఉంటే దానికి ముందుగా ఇంత ముందు వస్తారంట. అసలు ఈ విషయం కూడా తెలీదు. సో ఇక్కడ మేము తిరువన్నమలై రైల్వే స్టేషన్లో దిగి ఇప్పుడు రూమ్స్ కోసం వెళ్తున్నాము. సో ఫైనల్లీ ఫస్ట్ గోపురము ఇప్పుడే చూస్తున్నాను డైరెక్ట్గా. నేను అరుణాచలంకి ముందు ఇట్లా అనుకున్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో పెట్టాను అనమాట ఇట్లా రూమ్స్ గురించి అనేసి. సో చాలామంది మెసేజెస్ ఇచ్చారు, సజెషన్స్ ఇచ్చారు. ఒక్కరు మాత్రం కంప్లీట్గా ఒక హోటల్ గురించి చెప్పారనమాట. దానికే డైరెక్ట్గా వెళ్ళాం మేము. అసలు వెళ్తే ట్విస్ట్ ఏంటంటే అసలు అక్కడ లేవు అని చెప్పేసిరు. మామూలుగా డైరెక్ట్గా వెళ్ళండి, లేదు అంటే 3 to 3 months ముందే బుక్ చేసుకోండి అని చాలామంది చెప్పారు. కానీ సో ఫైనల్గానైతే ఒక 3-4 తిరిగిన తర్వాత ఇప్పుడు మేము తింటున్న ప్లేస్లో రూమ్స్ దొరికినాయండి. ఇక్కడ ఒక్కరోజు నిద్ర తీయాలంటే రాసి పెట్టుండాలంట. మాకు ఆ విషయం అప్పుడు తెలీదు, ఒక 3-4 hours తర్వాత తెలిసిందన్నమాట. సో మేము ఎక్కడ ఉంటున్నాము, నెక్స్ట్ ఏ దర్శనంకి వెళ్ళామా, గిరిప్రదక్షిణకి వెళ్ళామా అనేది సో కంప్లీట్గా అండ్ ఇంకా ఏమేం ప్లేసెస్ ఉన్నాయి అనేది ఫుల్గా నేను నెక్స్ట్ కమింగ్ అన్ని వ్లాగ్స్లో చెప్తాను, షేర్ చేస్తాను. ఫస్ట్ థింగ్ అయితే రాగానే తిన్నామండి, ఫుడ్ తిన్నాము. నా ఫేవరెట్, నాకు టీ కంటే కాఫీ ఎక్కువ ఇష్టం. అందులోనూ కర్ణాటక, తమిళనాడు కాఫీ అంటే ఇంకా అన్నమాట. అసలు కాఫీ తాగానే ఎంత రిలాక్స్ అంటే ఆల్మోస్ట్ 15 to 16 hours జర్నీ చేసాము. రియల్గా ట్రైన్ ఎంత దారుణం చేసేసిందంటే నాకు ఒక్కొక్క టైంలోనైతే ఏడుపు వచ్చేసింది, ఏందిరా బాబు ఇంత జర్నీ అని. సో ఫైనల్గానైతే రూమ్కి వచ్చేసినాము. రాగానే హెడేక్, ఆయిల్ పెట్టేసుకుంటున్నా. అండ్ ఇప్పటి వరకు నా లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను అస్సలు చేయలేదు. అద్భుతాలు జరిగినాయండి. రూమ్ దగ్గర నుంచి అడుగడుగున ఒక స్టోరీ అనేది చెప్పుకోవాలి. అంత బ్యాడ్ జర్నీ చేసి వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన ప్లేస్లో రూమ్ దొరుకుతుందని అస్సలు అనుకోలేదు. రియల్గా అంతా శివయ్య దయ. సో నెక్స్ట్ ఇంకా అన్ని నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ మేము ఎక్కడికి వెళ్ళాము, ఏ ప్లేసెస్ని విజిట్ చేసాము, కంపల్సరీ చేయాల్సిన ప్లేసెస్ ఏంటి అనేది నేను ఫుల్ డీటెయిల్గా నెక్స్ట్ అన్ని వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా డెఫినెట్గా షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.